అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 33 మత్తు మత్తుగా. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ కోసం దాత్రి ఇచ్చిన గిఫ్ట్ను ఓపెన్ చేశాడు అరుణ్. అందులో సిల్వర్ కలర్లో మెరుస్తున్న డెలికేట్ కఫ్లిక్స్ను చూడగానే అరుణ్ కళ్ళు మెరిశాయి. ఆ నైట్ లైటింగ్లో అవి వింత ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయి. ఇంతవరకు ఇండియన్ మార్కెట్లో రాని విలువైన కఫ్లింగ్స్ అని వాటిని చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పగలరు. వాటిని చూసి అరుణ్ ఆశ్చర్యపోతూ, హో గాడ్, ఇవి చాలా అందంగా రాయల్గా ఉన్నాయి అని దాత్రి వైపు చూసి, దాత్రి, నువ్వు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నావు. అక్షయ్కేమో ఇంత అందమైన గిఫ్ట్ తీసుకొచ్చి నాకు మాత్రం ఒక బెల్ట్ ఇచ్చావా అంటూ అలిగినట్లుగా ముఖం పెట్టాడు. కానీ దాత్రి అతని మాటలు పట్టించుకోకుండా అక్షయ్ వైపు ఆశగా చూస్తూ ఆ బాక్స్ను అతని ముందుకు పెట్టి, అక్షయ్, నీకు గిఫ్ట్ నచ్చిందా అని అడిగింది. కానీ అక్షయ్ ఆ బాక్స్ వైపు ఇంట్రెస్ట్ లేనట్లుగా చూసి, నాకు ఇప్పటికే చాలా కఫ్లింగ్స్ ఉన్నాయి, అయినా నువ్వు నీ టేస్ట్ కూడా కొంచెం మార్చుకోవాలి అంటూ ఆ బాక్స్ని అరుణ్ ముందుకు నెట్టి, వీటిని నువ్వే వాడుకో అని అన్నాడు. ఆ మాటలు వినగానే దాత్రి ముఖం ఇబ్బందిగా మారిపోయింది. కానీ ఆమె ఏం మాట్లాడకుండా అతని వైపు బ్లాంక్గా మాత్రమే చూడగలిగింది. అక్కడ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందని అరుణ్కి కూడా అర్థమైంది. దాంతో అతను సిచ్యువేషన్ని లైట్ చేయడానికి ట్రై చేస్తూ, ఏం పర్వాలేదు, నేను 2 గిఫ్ట్లు తీసుకుంటాను, నాకు 2 చాలా బాగా నచ్చాయి, థ్యాంక్స్ రా అక్షయ్ అని నవ్వుతూ అన్నాడు. అక్షయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే అప్పటిదాకా ఓపిక పట్టిన దాత్రి వెంటనే అరుణ్ వైపు చూసి, నేనేం తప్పు చేశాను అరుణ్, ఈ అక్షయ్ నా విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని బాధగా అడిగింది. అరుణ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటూ, అలాంటిదేం లేదు దాత్రి, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అక్షయ్ ఎలాంటి వాడో నీకు తెలియదా, అతను మామూలుగానే ముఖం మీద మాట్లాడేస్తాడు, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పాడు. నిజానికి దాత్రిని ఓదార్చడానికి ఆ మాటలు చెప్పినా అక్షయ్ ఆమె విషయంలో కొంచెం రూడ్గా ప్రవర్తించాడని అరుణ్ కూడా అనుకున్నాడు. దాత్రి ఆలోచిస్తూ ముఖం నిరాశగా పెట్టి, అరుణ్, నిన్నొకటి అడగనా అని అంది. అడుగు అన్నాడు అరుణ్. అక్షయ్కి అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా అని అడిగింది దాత్రి. ఆ మాట వినగానే అరుణ్ ముఖం కొంచెం చిరాగ్గా మారిపోయింది. దాంతో అతను ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ తీసుకొని సిప్ చేసి, నాకు తెలియదు అని అన్నాడు. దాంతో దాత్రి కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత అరుణ్కి ఆమె ఎదురుగా ఉండడం కష్టంగా అనిపించడంతో, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళాడు అరుణ్. నిజానికి అతను ఎందుకు పారిపోతున్నాడో, దేని నుండి దూరంగా పారిపోతున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు. వాష్రూమ్కి వెళ్ళిన అరుణ్ ముఖం కడుక్కొని బయటకు వచ్చి అనుకోకుండా రెస్టారెంట్ బాల్కనీ వైపు చూశాడు. అక్కడ బాల్కనీలో నుండి బయటకు చూస్తూ కనిపించాడు అక్షయ్. అతన్ని చూసిన అరుణ్ ఆశ్చర్యపోయి, అక్షయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూశాడు. నిజానికి అక్షయ్ దాత్రిని అవాయిడ్ చేయడానికే అక్కడ ఉన్నాడని గ్రహించిన అరుణ్ నిదానంగా, అక్షయ్, నువ్వు దాత్రి విషయంలో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించడం లేదా, నీ ప్రవర్తనకు ఆమె బాధపడుతుందని నీకు తెలియదా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి దూరంగా చూస్తూ, ఆమె విషయంలో నేను ఇలా కాకుండా మరోలా ప్రవర్తించే అవకాశం ఉందా అని అన్నాడు. ఆ ప్రశ్నకు అరుణ్ అర్థం కానట్లుగా చూడడంతో అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, నేను ఇప్పుడు దాత్రితో నవ్వుతూ మాట్లాడితే ఆమె నాపై హోప్స్ పెంచుకుంటుంది, కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అన్నాడు. అతను చెప్పింది విన్న అరుణ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, అయితే ఇక ముందు కూడా నువ్వు ఆమెతో అలానే ప్రవర్తించబోతున్నావా అని అన్నాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అరుణ్, అయినా అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు, నువ్వు స్నేహాన్ని పెళ్లి చేసుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి, నిజం చెప్పు, మీ పేరెంట్స్ దాత్రితో నీ పెళ్లి చేస్తారని ఊహించి ఆమెను వదిలించుకోవడానికి నువ్వు స్నేహాన్ని అర్జెంటుగా పెళ్లి చేసుకున్నావా అని అనుమానంగా అడిగాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ అతని వైపు సీరియస్గా చూసి, నేనేం చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది అని మాత్రమే చెప్పాడు.
దాంతో అరుణ్ ఇంకేం మాట్లాడలేక, సరే ఇక వెళ్దాం పద, రాత్రి ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు. లేదు, ఆమెను తీసుకొని నువ్వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను అని చెప్పాడు అక్షయ్. అరుణ్ సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్షయ్ పై ఫ్లోర్లోనే పార్టీ జరుగుతుంది, స్నేహ అక్కడే ఉంటుంది, ఆ వైట్ గౌన్లో ఆమెను మళ్ళీ ఒకసారి చూడాలి అనుకుంటూ పై ఫ్లోర్కి వెళ్ళాడు. మరోవైపు పార్టీలో ఉన్న స్నేహ మత్తులో కదలలేక సోఫాలో కూర్చుండిపోయింది. తాగింది ఒక్క గ్లాస్ వైన్ అయినా ఎందుకంత బలహీనంగా అనిపిస్తుందో ఆమెకు అర్థం కూడా కాలేదు. స్నేహ పరిస్థితిని చూసిన కరణ్ కంగారు పడుతూ, మేడం మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. స్నేహ మూర్తపడుతున్న కళ్ళను బలవంతంగా తెరవడానికి ట్రై చేస్తూ కరణ్ వైపు చూసి చిన్నగా నవ్వి బలవంతంగా సోఫాల నుండి పైకి లేచింది. మేడం ఎక్కడికి వెళ్తున్నారు, నేను కూడా తోడుగా వస్తాను అన్నాడు కరణ్. స్నేహ మత్తులో తల అడ్డంగా ఊపుతూ, నేను కొంచెం తాగి ఉన్నానని నాకు తెలుసు, ఐ విల్ టేక్ కేర్, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని అంటూ వాష్రూమ్కి వెళ్ళింది. కానీ ఆమె సరిగా నిలబడలేని స్థితిలో ఉండడంతో కరణ్ కొంచెం దూరంలో నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళిన స్నేహ సింకులో వాటర్ తిప్పి చల్లటి నీటితో 2 సార్లు ముఖంపై కొట్టుకొని వాష్ చేసుకుంది. అయినా మత్తు వదలకుండా తల తిరుగుతున్నట్లు అనిపించడంతో ఆమె ఆలోచిస్తూ, ఏదో తప్పు జరిగింది, ఒక్క గ్లాస్ వైన్కి ఇంత మత్తుగా ఎందుకుంది అనుకుంటూ అలసటగా అక్కడే ఉన్న గోడకు ఆనుకుంది. 2 క్షణాల తర్వాత తన తలపై నొక్కుంటూ డోర్ తీసి బయటకు రాబోయింది. కానీ ఈలోగా ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకున్న 2 వ్యక్తులు డోర్ తీసుకొని లోపలికి వచ్చారు. వాళ్ళని చూడగానే స్నేహ షాక్ అవుతూ, ఏయ్ ఎవరు మీరు అని ఆమె అడుగుతూ ఉండగానే ఆ 2 ఆమె నోటిని గట్టిగా మూసేశారు. స్నేహ వాళ్ళను వదిలించుకుంటూ గింజుకుంటోంది. 10 నిమిషాల తర్వాత మూసి ఉన్న కళ్ళను గట్టిగా బిగిస్తూ చిన్నగా కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూసిన స్నేహ తాను హోటల్ గదిలో ఉన్నానని అర్థం చేసుకుంది. సరిగ్గా ఇదే ఫీలింగ్ 5 సంవత్సరాల క్రితం అనుభవించినట్లు ఆమెకు గుర్తొచ్చింది. వెంటనే బెడ్ పై నుండి కిందకు దిగి డోర్ దగ్గరకు వెళ్ళబోయింది. కానీ తల తిరుగుతుండడంతో మళ్ళీ బెడ్పై అలసటగా కూర్చుంది. పార్టీ హాల్కి తిరిగి వెళ్ళిన కమల్ దూరంగా నించొని లేడీ ఆర్టిస్టులతో నవ్వుతూ మాట్లాడుతున్న రజనీష్ని చూసి అతని దగ్గరకు వెళ్ళి చెవిలో గుసగుసలాడుతూ, బాస్ పని పూర్తయింది అని చెప్పాడు. ఆ మాట వినగానే రజనీష్ నవ్వుతూ అతని వైపు చూశాడు. అప్పుడు కమల్ తన దగ్గర ఉన్న రూమ్ కార్డును అతని చేతికి అందించాడు. మరోవైపు వాష్రూమ్ దగ్గర స్నేహ కోసం వెయిట్ చేస్తున్న కరణ్ మేడం ఫేస్ వాష్ చేసుకుంటానని వెళ్ళి చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు బయటకు రాలేదు అని అనుకున్నాడు. కానీ అది లేడీస్ వాష్రూమ్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో ఎవరో లేడీ బాత్రూంలోకి వెళ్తుండగా ఆమెను చూసిన కరణ్ హడావుడిగా వెళ్ళి, మేడం ఒక చిన్న హెల్ప్ చేస్తారా, మా మేనేజర్ స్నేహ గారు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, కానీ ఆమె బయటకు రాలేదు, ఒకసారి ఆమె లోపల ఉందో లేదో చూసి నాకు చెప్తారా, నేను ఆమె కోసమే వెతుకుతున్నాను, కొంచెం అర్జెంటుగా కలవాలి అని చెప్పాడు. దాంతో ఆమె అతన్ని ఒక క్షణం పైనుండి కింద వరకు చూసి చూడ్డానికి డీసెంట్గానే ఉన్నాడు, ఇతను చెప్పేది నిజమే అయి ఉంటుంది అనుకుంటూ సరే నేను చూసి చెప్తాను అని లోపలికి వెళ్ళింది. 2 క్షణాల తర్వాత బయటకు వచ్చి మీరు చెప్తున్న స్నేహ పేరుతో లోపల ఎవరూ లేరు అని చెప్పింది. దాంతో కరణ్ కంగారుగా మీరేమంటున్నారు అని అంటూనే హడావిడిగా ఆమెను దాటుకొని వాష్రూమ్ లోపలికి వెళ్ళి స్నేహ మేడం, స్నేహ మేడం అంటూ పిలిచాడు. కానీ లోపల ఎవరూ కనిపించకపోవడంతో కరణ్ వెంటనే బయటకు వచ్చి ఆమె కోసం పార్టీలో వెతకడం మొదలుపెట్టాడు. కనిపించిన వాళ్ళందరినీ మీరు మేనేజర్ స్నేహ గారిని చూసారా అని అడుగుతూ పార్టీ హాల్ దాటి బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఆ ఫ్లోర్లోకి వచ్చిన అక్షయ్ అతని మాటలు విని షాక్ అవుతూ నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు అని అడిగాడు. కరణ్ అతని వైపు అనుమానంగా చూసి నేను మా మేనేజర్ స్నేహ గారి కోసం వెతుకుతున్నాను అని అన్నాడు. వెతకడం ఏంటి, ఆమె లోపల పార్టీలో లేదా సీరియస్గా అడిగాడు అక్షయ్. ఆ మాటకు కరణ్ అతన్ని పరీక్షగా చూస్తూ ఇంతకీ మీరెవరు, ఆమె గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు. అక్షయ్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆమె లోపల లేదా అని అడిగాడు.
అతని ముఖంలో ఉన్న సీరియస్నెస్ చూడడంతో కరణ్ తెలియని భయానికి లోనవుతూ మత్తులో వాష్రూంలోకి వెళ్ళిన స్నేహ బయటికి రాలేదన్న విషయం చెప్పాడు. అతని మాటలు వినగానే అక్షయ్ ఆలోచిస్తూ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనుకొని కరణ్ను చూసి ఆమె లోపల ఉందేమో నువ్వు సరిగ్గా చూసావా అని అన్నాడు. లేదు, మేడం కోసం వాష్రూమ్ బయటే వెయిట్ చేస్తున్నాను. ఆమె బయటకు రాలేదు. నేను లోపలికి కూడా వెళ్ళి వెతికాను. ఆమె లేదు అని చెప్పాడు. దాంతో అక్షయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. హఠాత్తుగా వచ్చి స్నేహ గురించి తెలుసుకొని వెళ్తున్న అతనెవరో అర్థం కాక నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు కరణ్. గదిలో ఉన్న స్నేహ అక్కడి నుండి బయటపడడం ఎలాగో తెలియక ఆలోచిస్తూ ఉంది. ఆ గదికి ఒక్క డోర్, ఒక్క విండో మాత్రమే ఉండడంతో స్నేహ విండో దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది. ఆ విండో దాదాపు 6th ఫ్లోర్లో ఉందని గమనించి అక్కడి నుండి కిందకి దూకడం అసాధ్యం. ఇప్పుడేం చేయాలి అని అనుకుంది. మరోవైపు తెలియని మత్తు ఆమెను చిన్నగా ఆవరిస్తోంది. ఇంతలో డోర్ బయట నుండి అడుగుల శబ్దం వినపడింది. అది వినగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఆ అడుగులు డోర్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. స్నేహ గుటకలు మింగుతూ డోర్ వైపే చూస్తోంది. అప్పుడే మెల్లగా గది డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు రజనీష్. అతన్ని చూసిన స్నేహ షాక్ అవుతూ నోరు తెరిచింది. లోపలికి వచ్చిన రజనీష్ ఎదురుగా నుంచొని ఉన్న స్నేహాన్ని చూసి నవ్వుతూ, హే బేబీ, స్పృహలోకి వచ్చావా? వెరీ గుడ్. నాకు ఆడవాళ్ళు స్పృహలో లేకుండా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం ఇష్టం ఉండదు అని అన్నాడు. అతని మాటలు విన్న స్నేహ అసహ్యంగా ముఖం పెట్టి, మిస్టర్ రజనీష్, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? మర్యాదగా నన్ను బయటకు వెళ్ళనివ్వు, లేదంటే జరిగేదేంటో కూడా మీరు ఊహించలేరు అని బెదిరించడానికి ట్రై చేసింది. రజనీష్ ఆమె మాటలు అస్సలు పట్టించుకోకుండా నవ్వుతూ, నిజమా? అయితే ఏం జరుగుతుందో చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. త్వరగా స్టార్ట్ చేయి అని అంటూనే తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. అది చూసిన స్నేహ కంగారుగా, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను బయటకు వెళ్ళనివ్వు అంటూ డోర్ వైపు అడుగులు వేసింది. వెంటనే రజనీష్ ఆమెకు అడ్డంగా నిలబడి, నో బేబీ, నువ్వు బయటకు వెళ్ళలేవు. ఏది ఏమైనా ఈరోజు మనమిద్దరం కలిసి ఎంజాయ్ చేయాల్సిందే అంటూ ఆమెను చేయి పట్టుకొని లాక్కెళ్ళి బెడ్ పైకి నెట్టాడు. స్నేహ శరీరంలో మత్తు ప్రభావం ఇంకా వదలకపోవడంతో ఆమె శరీరం బలహీనంగా ఉంది. దాంతో ఆమె బెడ్ పై నుండి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ, రజనీష్, నన్నేం చేయొద్దు అని అంది. అప్పుడు రజనీష్ బెడ్పై ఆమె పక్కన చేరుతూ, స్నేహ, నేను మీ కంపెనీ బాస్ని. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నిన్ను ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను. నా మాట విను, గొడవ చేయకు అంటూ ఆమె చేతిని పట్టుకొని కదలనివ్వకుండా చేశాడు. కరణ్ దగ్గర నుంచి వచ్చిన అక్షయ్ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి త్వరగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పాడు. అతను వేదా గ్రూప్ CEO అక్షయ్ అని ముందుగానే తెలిసిన మేనేజర్ వెంటనే, ఓకే సార్, నాతో రండి అంటూ అతన్ని సర్వేలెన్స్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. కాసేపట్లోనే పార్టీ జరుగుతున్న హాల్ బ్యాక్ డోర్ నుంచి ఎవరో బ్లాక్ మాస్క్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు స్నేహను బలవంతంగా నడిపించుకు వెళ్ళడం చూశాడు అక్షయ్. ఆ కెమెరాను జూమ్ చేసి ఫాలో అయినప్పుడు వాళ్ళు స్నేహను ప్రెసిడెన్షియల్ సూట్లో బంధించి రావడం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత కాసేపటికి మరో వ్యక్తి కూడా డోర్ తీసుకొని లోపలికి వెళ్తూ కనిపించడంతో అక్షయ్ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. జూమ్ చేయి అన్నాడు అక్షయ్. ఫుటేజ్ మానిటర్ చేస్తున్న వ్యక్తి ఆ సూట్ డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్న వ్యక్తిపై జూమ్ చేశాడు. అందులో ఉన్నది రజనీష్ అని గుర్తుపట్టాడు అక్షయ్. దాంతో అతని ముఖం కోపంగా మారిపోయింది. అది చూసి పక్కనే ఉన్న మేనేజర్ కూడా షాక్ అవుతూ, సార్, ఇతను బాస్ రజనీష్ అని ఆశ్చర్యంగా అన్నాడు. రజనీష్, అక్షయ్ ఇద్దరూ అన్నా తమ్ముళ్ళు అవుతారని మేనేజర్కి కూడా బాగా తెలుసు. అందుకే అతను ఏం చేయాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అక్షయ్ వెంటనే కోపంగా పళ్ళు కొరుకుతూ, పోలీసులకు కాల్ చేయండి అని అన్నాడు. ఆ మాట వినగానే మేనేజర్ కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యపోతూ, కానీ సార్, అతను అని అంటూ ఉండగానే అక్షయ్ అతని వైపు చూసి, నువ్వు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అన్నాడు. దాంతో మేనేజర్ వణికిపోతూ, ఓకే సార్ అని తలూపాడు.
గదిలో ఉన్న స్నేహ ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించుకోగలదా? స్నేహపై కుట్ర చేసిన రజనీష్ను అక్షయ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.